ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. తన భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయించుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేసి హైదరాబాద్లో చికిత్స చేయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ అధికారులకు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలని, సంబంధిత అధికారులకు తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించింది. మిగిలిన బెయిల్ నిబంధనల్ని ట్రయల్ కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటుందని తెలిపింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. తన భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయించుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఢిల్లీ లిక్కర్ కేసులో అంటే సౌత్ నుంచి అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో మొదటివాడు అభిషేక్ బోయినపల్లి. సో ఎక్కువ కాలంగా తను జైల్లోనే ఉన్నారు. అయితే సుప్రీంకోర్టులో తను మధ్యంతర బెయిల్ కోసం ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది ఈరోజు విచారణకు కూడా వచ్చింది. సంజయ్ ఖన్నా ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. ఈ సందర్భంగా అభిషేక్ బోయినపల్లి తరపున ఏదైతే బోయినపల్లికి సంబంధించి తన భార్యకు అనారోగ్యం ఉంది, సో ఖచ్చితంగా ఆమెకు చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంది, తను దగ్గరుండి ఈ చికిత్స చేయించాలని చెప్పి వాదనలు వినిపించారు. అయితే ఈ విషయంలో కొంత ఈడీ సైతం అబ్జెక్షన్ చెప్పకపోవడంతో మొత్తానికి సుప్రీంకోర్టు ధర్మాసనం అభిషేక్ బోయినపల్లికి 5 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అయితే మరోసారి ఈ కేసు విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అయితే మధ్యంతర బెయిల్లో ఉన్నప్పటికీ కూడా అభిషేక్ బోయినపల్లి ఖచ్చితంగా ఈడీ అధికారులకు టచ్లో ఉండాలి. అంటే తను ఏ మొబైల్ నెంబర్తో అందుబాటులో ఉంటారో ఆ మొబైల్ నెంబర్ను ఈడీ అధికారులకు ఇవ్వాలి. అదే సమయంలో తను ఎక్కడుంటున్నారు ఏంటి అనే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంకోవైపు ఏదైతే తను అంటే విదేశాలకు వెళ్ళొద్దు, దానికి సంబంధించినటువంటి పూర్తిగా కండిషన్స్ ఉంటాయి అంటూనే బెయిల్ కండిషన్స్ను రౌజెన్యూ కోర్టు ఏదైతే నిర్ధారిస్తుంది, రౌజెన్యూ కోర్టు నుంచి బెయిల్ కండిషన్స్ వస్తాయి. కానీ తన పాస్పోర్ట్ను మాత్రం ఖచ్చితంగా సరెండర్ చేయాలనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో మొత్తానికి తన భార్య వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్ళొచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక విషయాన్ని కూడా లేవనెత్తింది. ఈడీ అంటే లిక్కర్ కేసును ఇంత సుదీర్ఘంగా దర్యాప్తు చేయడం వల్ల ఎంతోమంది జైలులోనే ఉండిపోతున్నారు. సో ఖచ్చితంగా ఈ కేసును త్వరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఈరోజు సుప్రీంకోర్టులో అభిషేక్ బోయినపల్లికి సంబంధించినటువంటి ఏదైతే మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి సమాచారం. ఓవర్ టు స్టూడియో. అయితే రాజు, ఇక్కడ మిగిలిన బెయిల్ నిబంధనల్ని ట్రయల్ కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటుందంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు తెలియజేసింది. అంటే ఇంకా అదనపు నిబంధనలు ఏమైనా విధించే అవకాశాలు ఉంటాయా? ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా ఒక కేసులో ఉన్నటువంటి ఒక నిందితుడు ఎవరైతే ఉంటారో వాళ్లకు మధ్యంతర బెయిల్ కానీ లేదంటే రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా కోర్టు కొన్ని షరతులు పెడుతుంది. అంటే ఇప్పటికే లిక్కర్ కేసు విచారణ అనేది కొనసాగుతుంది. సో ఖచ్చితంగా ఈ సమయంలో అంటే ఇతరులు ఎవరినైనా లిక్కర్ కేసుకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళను కలవడం కానీ లేదంటే వాళ్ళ పైన బెదిరించే ప్రయత్నం చేయడం కానీ, అంటే సాక్షులు ఉంటారు, సాక్షులను బెదిరించే ప్రయత్నం కానీ ఇటువంటివి ఏమీ చేయొద్దు అనేది ఎప్పుడు కూడా ప్రతి బెయిల్ షరతుల్లో ఉంటాయి. అందులో భాగంగానే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పొందినటువంటి అభిషేక్ బోయినపల్లి కూడా ఇటువంటి షరతులే ఉంటాయి. అంటే ఎవరిని కలవద్దు, కేసుకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళను లేదంటే ఇందులో ఉన్నటువంటి సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయొద్దు, విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా చేయొద్దు. ఇటువంటివి ఖచ్చితంగా ప్రతిసారి కూడా షరతులు పెడతారు. అందులో భాగంగానే అభిషేక్ బోయినపల్లి కూడా పాస్పోర్ట్ను సరెండర్ చేయాలి, తను ఈడీ అధికారులకు టచ్లో ఉండాలి. ఏ మొబైల్లోనైనా అంటే ఎప్పుడైనా ఈడీ అధికారులు ఎక్కడున్నారు ఏంటి అనే సమాచారాన్ని ఎప్పటికప్పటికీ సేకరిస్తూనే ఉంటారు. సో ఆ విషయానికి తను మొబైల్కి అందుబాటులో ఉండాలి, ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు అటు ఈడీ అధికారులకు చేరవేస్తూనే ఉండాలి. సో ఇటువంటి కండిషన్స్ అంటే తను బెయిల్పై బయట ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు చెప్పినటువంటి వాళ్ళని కానీ ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళతో కానీ ఎక్కడ ఎటువంటి సంప్రదింపులు అనేటివి జరపొద్దనే విషయాన్నే కండిషన్స్ లో పెడుతూ ఉంటారు. భోగి. థ్యాంక్ యూ.